నీ బంగారం ఇక్కడుందా? అవును మేడం, తను ఇక్కడికి వచ్చింది. ఇందాకే నాకు కనిపించింది. ఎవరిని బంగారం? ఇక్కడే ఎక్కడో ఉండాలి మేడం. ఎవరిని బంగారం? ఒక నిమిషం. చెప్పు, ఎవరు? రండి మేడం, చూపిస్తాను. అమ్మో, ఆ గౌతంగాడు పక్కనే ఉంటాడుగా. ఇప్పుడు కానీ వాడు కనిపిస్తే నన్ను పచ్చడి కింద కొట్టి పడేస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. ఏంటి ఆగిపోయావు? చూపించు. మేడం, సారీ మేడం, నేను పొరపాటు పన్నాను. తను నా బంగారం కాదు. నా బంగారం ఇక్కడ లేదు మేడం. నేనే పొరపాటు పన్నాను. వస్తాను మేడం. సరే. ఏంటి ముసలి ఇలా వచ్చావు? ఇంటి దగ్గర బయలుదేరే ముందు మాకు దూరంగా ఉంటానని చెప్పావు. నేనేమీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదులేరా, ఆ పిల్లని చూడ్డానికి వచ్చానులే. వచ్చినప్పటి నుంచి తనేమీ తాగలేదు, తినలేదు. కాస్త పండ్లు తినిపించి జ్యూస్ తాగించి తీసుకొస్తాన్రా. రామా అహల్య. నానమ్మా, ఇదిగో జ్యూస్. జ్యూస్ లేదు, పిండాకోడు లేదు. కాసేపు ఉండవే నువ్వు. ఏంటే, నేను నీకేం చెప్తే నువ్వేం చేస్తున్నావు? అది బామ్మగారు. నోర్ముయ్. అదితిని గౌతమ్ని కలపవే అంటే వాడితో రాసుకు పూసుకు తిరుగుతున్నావేంటే? బామ్మగారు, నొప్పిగా ఉంది. గుచ్చుకుపోతున్నాయి బామ్మగారు. నీకు ముందే చెప్పాను ఎలాంటి పిచ్చి వేషాలు వెయ్యకే అని. కానీ నువ్వేం చేసావే? వాడితో నీకు డాన్సులు అవసరమా? వాడితో బొట్టు పెట్టించుకుంటావా? వాడితో నెక్లెస్ వేయించుకుంటావా? ఈ రోజ్ పువ్వులు ఇవన్నీ నీకు అవసరం ఏంటే? చూసావు కదా, నేను చెప్పిన మాట నువ్వు వినకపోతే ఇలాగే రక్తం కళ్ళ చూడాల్సి వస్తుంది. ఈ కాస్తంత రక్తం పోయినంత మాత్రాన నీ కడుపులో ఉన్న నా మునిమనవడికేం కాదు. ఇక్కడి నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్విక్కడికొచ్చింది గౌతమ్ అదితిని ఒక్కటి చేయడానికి. అది మాత్రమే నీ మైండ్లో ఉండాలి. కాదని వేరే ఏ వెధవేషాలేసినా ఇప్పుడు నీ రక్తం కళ్ళ చూశాను, తర్వాత నీ ప్రాణం తీస్తాను. అర్థమైందా? వెళ్ళు. వెళ్ళవే. సారీ అండి, నేను మీకు స్నాక్స్ ఇవ్వాలన్న విషయమే మర్చిపోయాను. మా నాన్నమ్మ రావడం మంచిదే అయింది. ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్, లవ్లీ వ్యాలంటైన్స్ డే ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది.
పార్టిసిపెంట్స్ అందరూ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు విజేతలు ఎవరో అనౌన్స్ చేయబోతున్నాం. మొదటి రౌండ్లో తడబడిన తరువాత ప్రతి రౌండ్లోనూ ఒకరినొకరు సహకరించుకొని వారి అనురాగాన్ని అన్యోన్యతను చాటుకుంటూ అజరామరమైన ప్రేమను ప్రకటించిన బెస్ట్ కపుల్ ఈ కంటెస్టెంట్ విన్నర్. ఈ కంటెస్టెంట్ విన్నర్ మిస్టర్ అండ్ మిస్సెస్ అహల్య గౌతమ్. మీ చప్పట్లతో వాళ్ళని అభినందించండి. మిస్టర్ అండ్ మిస్సెస్ గౌతమ్ అహల్య స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్లో మీ అభిప్రాయం గురించి ఏమీ రాయలేదు. కనీసం ఇప్పుడైనా మీ వారి గురించి 4 మాటలు చెప్తారా? ఆయన గురించి 4 మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఆయన నా కోసం లెక్కలేనని చేశారు. ప్రతి క్షణం ప్రతిరోజు నా కోసం తపన పడ్డారు. ప్రపంచంలో ఏ భర్త తన భార్య కోసం చేయని పనులు నా కోసం ఆయన చేశారు. నా కోసం ఆయన ఒక పునాదిలా మారారు. నన్ను నిలబెట్టడం కోసం ఆయన పడిపోయారు. నన్ను ఎక్కువ చేయడం కోసం ఆయనని ఆయన తగ్గించుకున్నారు. ఆయన కోసం నేనేమీ చేయలేకపోయాను. కానీ ఆయన నా కోసం అన్నీ తనే అయ్యారు. దేవుడు అంటూ ఉంటే అది ఆయనలా ఉంటారు. అహల్య, నిన్ను తలెత్తుకోకుండా చేసేస్తాను చూడవే. నిన్ను వెనకేసుకొచ్చిన గౌతమ్కి కూడా బుద్ధొచ్చేలా చేస్తాను.